మ్యాడ్ మ్యాక్స్ ఇస్ మ్యాడ్, వెరీ వెరీ మ్యాడ్. వీర్, నువ్వు నా ప్లేస్ ని నాశనం చేశావు. నేను నిన్ను నాశనం చేసి తీరుతాను. పురుషత్ గంజ్ని కూడా నాశనం చేసి తీరుతాను. బాస్, మీరు ఇవన్నీ ఎలా చేస్తారు? ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారో తెలీదు. ఇది చేస్తాను అది చేస్తాను అంటారు గాని ఏది చేయలేదు. నోరు మూసుకో మోనా. నువ్వు కూడా టింబక్టు లాగా మాట్లాడుతున్నావు. కనీసం నువ్వైనా నాకు సపోర్ట్ చెయ్యాలి. వీడు నన్ను సర్వనాశనం చేయడానికే పుట్టాడు. బాస్ బాస్, వీరికి ఇప్పుడు ఈ ప్లేస్ గురించి తెలిసిపోయింది. ఇప్పుడు అతను ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు. రానివ్వు వాడిని. వాడు వస్తాడు, కానీ మనల్ని వెతకలేడు. ఎందుకంటే నేను భూమి లోపల ఒక మంచి ప్లేస్ చూశాను. ఇదే ఇప్పుడు మనం ఉండే కొత్త ప్లేస్. మనం ఇక్కడ ఉంటామని వీరు అస్సలు ఊహించలేడు. అతను మనల్ని వేరే ప్లేస్ లో వెతుకుతాడు. మనము ఇక్కడే ఉండి అతన్ని నాశనం చేయడానికి ఏర్పాటు చేస్తాం. కొత్త కొత్త ప్లాన్స్ కూడా వేస్తాం. రా. దీని పేరు లాఫింగ్ రోబోట్. దీనికి కమాండ్ ఇస్తే లేజర్ పవర్ ని రిలీజ్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వీరు తప్పించుకోలేడు. దీనికి చాలా శక్తులు ఉన్నాయి. నేను అటాక్ అని చెప్తే చాలు, అంతే. ఆ వీర్ సంగతిని ఇదే చూసుకుంటుంది. బాస్ బాస్, ఒక్కసారి చెక్ చేద్దాం. అటాక్ అంటే పని చేస్తుందో లేదో ఒక్కసారి చూద్దాం బాస్. హే రోబోట్, అటాక్! టింబక్టు, ఏం పని చేసావు నువ్వు? ఈ ప్లేస్ ని కూడా నాశనం చేస్తావా ఏంటి? స్టాప్ స్టాప్! టింబక్టు, నువ్వు ఆలోచించి పనులు చేస్తే బాగుంటుంది. దీనిని పురుషత్ గంజ్ కి తీసుకువెళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో వీరు దీని ముందుకు వచ్చేలా చెయ్యాలి. వెళ్ళు, వెళ్ళు ఇక్కడి నుంచి. మై ఫ్రెండ్, స్టార్ట్ చేయి. వీర్ వస్తాడు, నువ్వు అతన్ని ఖతం చేయి. అటాక్! నా మీద అటాక్ కాదు. ఓయ్, ఈ బొమ్మ ఎవరు పంపారు? ఇది చాలా బాగుంది. నేను ఇది బట్టి బర్త్డేకి గిఫ్ట్ ఇస్తాను. ఎవరిది బొమ్మ? ఇమ్లీని చిన్నప్పుడు ఫోటోలు చాలా బాగున్నాయి. ఏంటో, నువ్వు కూడా నీ చిన్నప్పుడు ఆల్బమ్ చూపించు. అప్పుడు మాకు కూడా తెలుస్తుంది నువ్వు చిన్నప్పుడు అసలు ఎలా ఉండేవాడివో. నా దగ్గర అసలు ఆల్బమే లేదు, కానీ నేను చిన్నప్పుడు ఎలా ఉండేవాడినో అది మీకు ఖచ్చితంగా చూపించగలను. వావ్, జింటూ చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉన్నాడు. హౌ క్యూట్! ఓ బేబీ జింటూ, రా రా రా. తను ఎక్కడికి వెళ్ళిపోయాడు? జింటూ, జింటూ! వీడు మాయమైతే వీడిని పట్టుకోవడం చాలా కష్టం. జింటూ! జింటూ చిన్నప్పుడు ఎలా ఉండేవాడువో మాకు అర్థమైంది. ఇప్పుడు పెద్దగా మారిపో. జింటూ, కిందికి రా, లేదంటే నీకు దెబ్బ తగులుతుంది. అరే, వీడు జీని, తనకి దెబ్బలు తగలవు. జింటూ, నువ్వు మళ్ళీ పెద్దగా మారిపో. జెట్ షూస్ ఆన్, జెట్ షూస్ ఆన్. నాకైతే అన్ని గుండ్రంగా కనిపిస్తున్నాయి. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఫ్యాన్ ఆఫ్ చేయండి.
జింటూ ఇక చాలా ఆపు. ఇప్పుడు వరకు చాలా ఎంజాయ్ చేసావు. నువ్వు ఇంట్లోనే వస్తువులన్నిటినీ పగలగొడుతున్నావు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? తాతగారు, జింటూ చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూపించడానికి చిన్న పిల్లాడిలా మారాడు. కానీ పెద్దగా అవ్వట్లేదు, లేదా అవ్వలేకపోతున్నాడేమో. అలాగే ఇంటిని మొత్తం గందరగోళం చేసేశాడు. తనను నా ల్యాబ్ లోకి వెళ్లకుండా ఆపండి. ఎవరు నువ్వు? నువ్వైతే ఏలియన్ కాదు. నేనెవరో గుర్తుపట్టు వీర్, గుర్తుపట్టు. ఎన్నో సంవత్సరాల నుంచి నిన్ను వెతుకుతున్నాను. ఇప్పుడు నువ్వు నాకు దొరికావు. బాస్, యు జీనియస్, సూపర్ డూపర్ జీనియస్. She is right, boss. She is right. ఓ, అయితే నువ్వు మ్యాడ్ మ్యాక్సా? yes, you are right. నీ కోసం నేను చాలా ఎదురు చూశాను. ఇప్పుడు నేను నీ సిస్టమ్ మొత్తం చదివి నీలాంటి చాలా రోబోట్స్ తయారు చేస్తాను. డాక్టర్ ప్రేమ్ సహా ఏమీ చెయ్యలేడు. ఇక నన్ను ఎవరు ఆపలేరు. డాక్టర్ ప్రేమ్ సహాయ్, నేను గెలిచాను. నేనే గెలిచాను డాక్టర్ ప్రేమ్ సహాయ్. అయితే నువ్వు ఈ నకిలీ ఏలియన్స్ డ్రామా నన్ను పట్టుకోవడానికి చేసావన్నమాట. కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు వీర్, కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు. నీ లోపల ఒక వీక్నెస్ ఉంది. ఎప్పుడు బాగా ఆలోచిస్తావు, ఇతరుల మంచి కోరుకుంటావు. నేను నీ వీక్నెస్ ని వాడుకుంటాను. నిన్ను ట్రాప్ చేశాను. ఇతరుల మంచిని కోరడం వీక్నెస్ కాదు, అది నిజమైన శక్తి. ఇతన్ని ఉదయం వరకు ఇక్కడే ఉంచండి. ఇతని బ్యాటరీ డౌన్ అయిపోతుంది. అప్పుడు ఇతన్ని బయటికి తీద్దాం. ఐఎమ్ గ్లాడ్, వెరీ వెరీ గ్లాడ్. తాతగారు, వీరు ఎక్కడున్నాడో? తను ఏలియన్స్ ని వెతకడానికి వెళ్ళాడు. వీరి గురించి ఏమీ తెలియడం లేదు. నేను తన స్పేస్ షిప్ ని ట్రాక్ చేసి అతని వెతకాలి. వీరి స్పేస్ షిప్ ఆ డైరెక్షన్ లో ఉంది. త్వరలోనే దొరుకుతుంది. నేను కూడా ఆడతాను. ఇవ్వండి, నేను గురి పెడతాను. చూసారా, ఇది గురి పెట్టడం అంటే. ఇది నువ్వు మ్యాజిక్ తో చేసావు. మ్యాజిక్ చేయకుండా ఆడు, అప్పుడే నేను నమ్ముతాను జింటూ. చూడు, ఇప్పుడు మ్యాజిక్ చేయకుండా ఆడతాను. నీ బాడీలో మ్యాజిక్ ఉంది. నువ్వు ఎలా కొట్టినా సరే సరిగ్గా వెళ్తుంది. మాతో పాటు నువ్వు గేమ్ ఆడాలనుకుంటే నువ్వు మ్యాజిక్లన్నీ వదిలేసి ఇక్కడికి రా. అగడం పగడం, అల్లం బెల్లం, ఎక్కడం దిగడం, దమ్ దమాదం. నా బాడీ నుంచి మ్యాజిక్ బయటికి వచ్చేయాలి. ఇప్పుడు నా టర్న్. నేను గురి పెట్టి కొడతాను. దీన్ని ఆడమంటారా? ఇంత చండాలంగా ఆడడం నేను అసలు చూడలేదు. ఇటీయండి. దీన్నంటారు గురి చూసి కొట్టడం అంటే. ఇంకా ఇవ్వండి. అరే వావ్, ఇదెలా జరిగింది? నా లోపలికి మ్యాజిక్ శక్తి వచ్చింది. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఐస్ క్రీమ్ నా దగ్గరకు వచ్చేయ్.
అయిపోయాను. నా లోపలికి మ్యాజిక్ శక్తి వచ్చింది. ఇంకొకసారి మళ్ళీ ప్రయత్నిస్తాను. చుల్బుల్, జింటూని తన్ను. నేను ఏదైనా చేయగలను. నేను ఏదైనా చేయగలను. బాయ్ 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 బాయ్. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. స్కూల్ కి టైం అయింది. ఇక నేను స్కూల్ కి బయలుదేరతాను. జింటూ, అతని లోపలికి నీ శక్తి వచ్చింది. పదండి, అతన్ని ఫాలో చేయండి. అతన్ని ఆపాలి, లేకపోతే అతను ఏం చేస్తాడో ఏంటో.